సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతు బంధుపై కీలక అప్డేట్. రైతులకు గుడ్ న్యూస్. పండుగ తర్వాత డబ్బులు జమ. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధుకు సంబంధించి కీలక అప్డేట్ కూడా తాజాగా బయటకు వచ్చింది. రాష్ట్రంలో చాలా రోజుల నుంచి రైతు బంధు డబ్బులు కోసం ఇంకా రైతులు ఎదురు చూస్తున్నారు. చాలామందికి డబ్బులు ఇంకా అందలేదు. ఇప్పటి వరకు కూడా డబ్బులు రాని రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. రైతు బంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుందని తెలుస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. దీనివల్ల రైతుల బ్యాంక్ ఖాతాలోకి రైతు బంధు డబ్బులు కూడా వచ్చి తీరుతాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు మంజూరు చేసిన 9,000 కోట్ల రుణంలో కొంత త్వరలోనే లభించనున్నది. ఈ నివేదికల ప్రకారం చూస్తే 9,000 కోట్లలో 2,000 కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలోనే రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడి ఉండవచ్చు. కేంద్రం నుంచి డబ్బులు రాగానే ఫిబ్రవరి నెలలో రైతు బంధు లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కాగా ఇప్పటి వరకు కేవలం 1,000 కోట్ల వరకే ప్రభుత్వం రైతు బంధు నగదు అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది ఆల్రెడీ. మరోవైపు అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా త్వరలోనే బ్యాంక్ అకౌంట్లో జమ కావచ్చని తెలుస్తుంది. అంటే అదనంగా రైతులకు మరో 2,000 రాబోతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ 16వ విడత డబ్బులు మార్చి నెల చివరికల్లా బ్యాంక్ అకౌంట్లో రావచ్చని అంటున్నారు అధికారులు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లో పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.